ఈ ఘటనతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ప్రమాదం అనంతరం సొరంగంలో విషవాయువు లీకేజీ జరిగినట్లుగా సమాచారం రావడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. దీంతో సహాయక బృందాలు అత్యంత అప్రమత్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఘటనా స్థలానికి అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు చేరుకుని కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాయి. విషవాయువు ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యేక పరికరాలతో రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభిస్తున్నారు. కార్మికుల పరిస్థితిపై ఇంకా అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది. సహాయక చర్యలు యుద్ధ ప్రతిపాదికన కొనసాగుతున్నాయి. సిక్కింలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సొరంగం కుప్పకూలి 12 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ప్రమాదం అనంతరం సొరంగంలో విషవాయువు లీకేజీ జరిగినట్లుగా సమాచారం రావడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. దీంతో సహాయక బృందాలు అత్యంత అప్రమత్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఘటనా స్థలానికి అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు చేరుకుని కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాయి. విషవాయువు ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యేక పరికరాలతో రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. కార్మికుల పరిస్థితిపై ఇంకా అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది. సహాయక చర్యలు యుద్ధ ప్రతిపాదికన కొనసాగుతున్నాయి.